కంటిలో దురదలు వస్తాయి. ఆ దురదల వల్ల ఎంత గోక్కున్నా కూడా దురద తీరదు, కానీ దానికి ఏం చేయాలో అర్థం అవదు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అందరికీ నమస్కారం. కళ్ళల్లో మంట, కళ్ళల్లో నిప్పులు ఉన్నట్టుగా బయటికి ఇలా మంట వేడి కక్కుతూ ఉంటుంది. అయితే ఇటువంటి దానికి సమస్యకి పరిష్కారానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలమైన వాళ్ళు కూడా ఈ అద్భుతమైన గృహ చికిత్సను చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ మీ సొంతం అవుతుంది. అది ఒకటి, మంచినీళ్లు, మనం ఇంట్లో రెగ్యులర్గా వాడేటువంటి మంచినీళ్లు. తరువాత లేత రావి ఆకులు. రావి ఆకులు చూసారా ఎంత పలచగా ఉందో? ఇది లేత రావి ఆకు అనమాట. ఇదిగో చూడండి, ఇటువంటి లేత రావి ఆకులను సేకరించండి. హనీ, స్వచ్ఛమైనటువంటి తేనె. ఈ మూడిటితో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను మీకు. కరెక్ట్గా 10 తులములు అంటే కరెక్ట్గా మీరు 10 తులము అంటే మీకు ఇంతకు ముందే నేను చెప్పాను 11.66 గ్రాములు. తులములలో ఎందుకు ఆయుర్వేదంలో వస్తువులు కొలుస్తారు అంటే బంగారాన్ని కొలుస్తారు, తర్వాత ఆయుర్వేదంలో వస్తువులను కొలుస్తారు ఈ మందులు. ఎందుకంటే అంత బంగారం కన్నా విలువైనది కాబట్టి ఆయుర్వేదం వైద్యం. తప్పకుండా తరువాత 40 తులముల నీళ్లలో ఈ 10 తులముల రావి ఆకులు వేయండి. వేసిన తర్వాత బాగా మరిగించండి. మరిగించిన తర్వాత ఈ 40 తులాల నీళ్లు ఏమవుతాయంటే 20 తులాలకు వచ్చేస్తాయి. ఇందులో ఉన్నటువంటి రావి ఆకులు బాగా వడలిపోతాయి. అందులో పవర్ అంతా కూడా ఈ వాటర్లో దిగిపోతుంది. దిగిపోయిన తర్వాత ఈ వడకట్టేయండి. ఈ రావి ఆకులను తీసి పక్కన పడేయండి. పడేసిన తర్వాత ఈ 20 తులముల నీళ్ళని కూడా మళ్ళీ ఇంకా కొంచెం బాగా మరిగించండి. అది ఎలా అవుతుందంటే కొంచెం చిక్కబడుతుంది అన్నమాట, కషాయంలో తయారవుతుంది. మించి ఒక 10 తులములు మిగులుతుంది. ఈ 10 తులముల కషాయంలో ఒక స్పూన్, ఎంతైతే కషాయం మిగిలిందో అందులో మరొక స్పూను ఈ ప్యూర్ అద్భుతమైనటువంటి తేనెని అందులో కలపండి. కలిపిన తర్వాత ఈ మిశ్రమం తయారవుతుంది. దీనిని కరెక్ట్గా రోజుకి ఏ కళ్ళు అయితే మంటగా అనిపిస్తున్నాయో, దురదలు, కంటిలో దురదలు వస్తాయి. ఆ దురదల వల్ల ఎంత గోక్కున్నా కూడా దురద తీరదు, కానీ దానికి ఏం చేయాలో అర్థం అవదు. కాబట్టి అద్భుతమైన ఆయుర్వేద యోగం ఇది. కాబట్టి తప్పకుండా ఈ చుక్కలని రెండు చుక్కలు కంటిలో కనుక వేసుకుంటే అద్భుతంగా మీరు కంటి దురదలు మంటలు తగ్గడం మీరే గమనిస్తారు. కాబట్టి ఋషులు పెద్దలు చెప్పినటువంటి ఈ అద్భుత యోగాన్ని పాటించి అందరూ ఆరోగ్యంగా సంతోషంగా జీవితం గడపాలి. అది కూడా మన భారతదేశంలో భూమి తల్లి ఇచ్చినటువంటి ఔషధాలన్నీ వాడుకొని అందరూ సంతోషంగా ఉండాలని. మీరు ఫేస్బుక్ లో ప్రదీప్ వానపల్లి అనే పేజ్ ఉంది, సంపూర్ణ ఆరోగ్యం అనమాట. ఈ పేజ్ లో మీరు ఫాలో అవ్వచ్చు, లైక్ కొట్టొచ్చు, ఫాలో అవుతూ ఉండొచ్చు. అండ్ అలాగే యూట్యూబ్ లో కూడా ప్రదీప్ వానపల్లి అనే ఛానల్ ఉంది. తర్వాత ఇన్స్టాగ్రామ్ లో కూడా చూడండి. కాబట్టి మరిన్ని విషయాలు విశేషాలు తెలియజేస్తూ ఉంటాను. నేను మీ ప్రదీప్. థ్యాంక్ యూ వెరీ మచ్.